ఏపీ ఎన్నికల్లో ప్రతిసారి ఉమ్మడి గోదావరి జిల్లాలు కీలకం. ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ సీట్లలో విజయకేతనం ఎగరవేస్తుందో ఆ పార్టీకే అధికారం దక్కడం ఖాయం. ఈ క్రమంలో ఈసారి టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే సీట్లపైన దాదాపు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఆమోదిస్తారా, మరిన్ని సీట్లు కావాలని పట్టుబడతారా అనేది ఆసక్తికరంగా మారుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ 4, జనసేన 1 గెలవగా 14 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. ఈసారి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అక్కడి నుంచి మెజారిటీ సీట్లు ఇవ్వాలని పవన్ ప్రతిపాదించారు. తూర్పు, పశ్చిమ గోదావరితో పాటుగా విశాఖ జిల్లాలో పవన్ మెజారిటీ స్థానాలు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 10 స్థానాల్లో పోటీ చేయించే అభ్యర్థులపై టీడీపీకి స్పష్టత వచ్చింది. జిల్లాలోని మొత్తం 19 అసెంబ్లీ స్థానాలకు గాను 6 సీట్లకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖరారైన 10 మంది అభ్యర్థుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనే వివరాలు బహిర్గతమయ్యాయి. తునిలో పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య, ప్రత్తిపాడులో వరపుల సత్యప్రభ, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మడివరంలో దాట్ల సుబ్బరాజు, కొత్తపేటలో బండారు సత్యానందరావు, మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ భర్త వాసు పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే రాజనగరం, రాజూరులో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాకినాడ రూరల్లో కూడా తమ అభ్యర్థి పోటీ చేస్తారని పవన్ అంటున్నారు. పిఠాపురం స్థానం కూడా తమకు ఇవ్వాలని జనసేన కోరుతోంది. అయితే పిఠాపురంలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించారు. ఈ స్థానాన్ని కూడా జనసేన ఆశిస్తోంది. మొత్తానికి జనసేనకు జిల్లాలో 5 సీట్లు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. కానీ జనసేన మాత్రం 8 సీట్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించిన 10 స్థానాలు, జనసేన ప్రకటించుకున్న రాజానగరం, రాజోలు, మరో సీటు కాకినాడ రూరల్ స్థానాలు పోగా మిగిలిన 6 స్థానాలపై టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ 6 స్థానాల్లో టీడీపీకి ఎన్ని దక్కుతాయి, జనసేన ఎన్ని సాధించుకుంటుందనే విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.